హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. జీవితంలో ఒక మనిషిని మనతో ఉండేలా కాదు, మనలో ఉండేలా ప్రేమించగలిగితే ఆ బంధాన్ని భగవంతుడు కూడా వేరు చేయలేడు. గుర్తుంచుకోండి, నలుగురిలో నిన్ను వెతుక్కోవడం కాదు, ఆ నలుగురే నీలో వాళ్ళని వెతికేలా చేయడమే జీవితం అంటే. అలా బ్రతకగలగడమే నిజమైన గెలుపు. మనకు ఎవరి వల్లైతే ఎక్కువగా బాధ కలుగుతుందో దానికి రెట్టింపు సంతోషం కూడా వాళ్ళ దగ్గరే దొరుకుతుంది. అర్థమైందనుకుంటా. జీవితంలో ఎవరిని కోల్పోయినా నీ కష్టాన్ని వారి కష్టంగా, నీ యొక్క విజయాన్ని వారి యొక్క విజయంగా భావించి నిన్ను నలుగురిలో ఇంకా గొప్పవారిని చేయాలనుకునే స్నేహితుని మాత్రం ఎప్పటికీ కోల్పోకు. ఎందుకంటే అలా కోల్పోయిన రోజు నువ్వు బ్రతికున్నా కూడా మరణించిన శవంతో సమానమని గుర్తుంచుకో. తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అంటారు కదా. నీ కడుపుని చూసిన తల్లి నీ తండ్రి యొక్క జోబుని చూడలేదంటావా? నీ తల్లి కూడా ఒకప్పుడు కోడలే అని మర్చిపోకు. భార్యని భారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటే ప్రతి బంధం కూడా బలంగానే ఉంటుంది. ఎంత బరువైనా కూడా జీవితం సులువుగానే ఉంటుంది. నిన్ను కన్నవారు, నీ తోబుట్టువులు, నీ వారు అనుకున్నవారు అందరూ నిన్ను వదిలేసి వెళ్ళినా కూడా నువ్వు తాళి కట్టిన భార్య మాత్రం నిన్నెప్పుడూ వదిలి వెళ్ళదు. తనను అర్థం చేసుకోలేని భార్యతో జీవించటం భర్తకి ఎంత నరకమో, తన ఆలోచనలను పంచుకోలేని భర్తతో కలిసి జీవించడం భార్యకు కూడా అంతే నరకం. ఒక ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా కూడా శిక్ష కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుణ్ణి పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం శిక్షను అనుభవించక తప్పదు. కాదంటారా? స్త్రీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బతిమాలితే రెట్టింపు ప్రేమను పంచుతుంది. వివాహమైన ఒక స్త్రీకి భర్తే సర్వస్వం, నమ్మకం, ఒక శక్తి. భర్త గనుక ఆమెను ప్రేమగా చూసుకుంటే, అర్థం చేసుకుంటే ఆమెను మించిన సంతోషకరమైన వ్యక్తి మరొకరు ఉండరు. భర్త తనతో మంచిగా ఉంటే ఈ ప్రపంచమంతా ఆమెకు వ్యతిరేకమైనా సరే ఆమె లెక్క కూడా చేయదు. స్త్రీలకు సమాన హక్కులు ఇస్తామని వాగ్దానాలు చేయనక్కర్లేదు. సమాజంలో అణగదొక్కడం, అగౌరవపరచడం, అవమానించటం, అపహాస్యం చేయటం లేని చోట ప్రతి స్త్రీకి కూడా సమాన హక్కులు కలిగి ఉన్నట్లే. బాధ కలిగినా సంతోషం కలిగినా మనల్ని మనం కౌగులించుకోలేము, మన భుజాల మీద పడి మనం ఏడవలేము. అందుకే ఏ భావమైనా కూడా పంచుకోవడానికి మనకంటూ మన అనేవారు ఖచ్చితంగా ఉండాలి. అందుకే మనల్ని ఇష్టపడేవారిని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. గుర్తుంచుకోండి, నిజమైన ప్రేమ ఎప్పటికైనా తిరిగి వస్తుంది. ఒకవేళ తిరిగి రాలేదంటే అర్థం చేసుకో, అది నిజమైన ప్రేమ కాదని. కొన్ని విషయాలకి, కొంతమంది మనుషులకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ దురదృష్టం ఏమిటంటే మన మనసు ఎప్పుడూ కూడా వాటిని కోరుకుంటుంది. కాదంటారా? ఎప్పుడూ కూడా ఒకరిపై అతిగా అభిమానాన్ని, అతిగా ప్రేమను పెంచుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ మనసులో మనం కాకుండా మరెవరో ఉన్నారని తెలిస్తే బ్రతికుండగానే నరకం కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, ఎవరిని కూడా మన జీవితంలో ఉండమని బలవంత పెట్టకూడదు. ఇష్టం ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదిరించి నీకు తోడుగా నిలుస్తారు. ఇష్టం లేనివారు కారణాలను వెతికి మరీ దూరం అయిపోతారు. ఒక భారతీయ స్త్రీ తన భర్త నుండి ఏం కోరుకుంటుందో తెలుసా? వారైనా నా ప్రపంచం అన్నట్లు ఉండవలసిన అవసరం లేదు, నీ ప్రపంచంలో వారు కూడా ఉన్నారని గుర్తిస్తే చాలు అని అనుకుంటుంది. ప్రేమ కోసం అహంకారాన్ని వదులుకోవాలి, కానీ అహంకారం కోసం ప్రేమను ఎన్నడూ వదులుకోకూడదు. కోల్పోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. కోలుకోవడానికి మన జీవితకాలం సరిపోదు. నచ్చడం వల్ల పెంచుకున్న నమ్మకం కన్నా నమ్మకం వల్ల పెరిగిన ఇష్టం ఎంతో గొప్పది. నా మాట విని ఆలోచించటం మానేయండి. భయాల్ని తీసి పక్కన పెట్టేయండి. మీరు ఎన్నటికీ ఒక మాట మరువకండి, మీకిది స్వయాన ఆ దేవుడిచ్చిన వరమని. తద్వారా మీరు
మీ కర్తవ్యాన్ని ఆలోచించుకోగలుగుతారు. భయపడకండి. మీరు ఈ వర్తమానంలో చేసే పనుల కారణంగా మీ వర్తమానం మాత్రమే కాదు, మీ భవిష్యత్తు కూడా భవ్యంగా మారుతుంది. దాని మీద దృష్టి కేంద్రీకరించండి. అంతా శుభమే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. ఇక నిజానికి వెళ్దామండి. చిన్న కథ రూపంలో కూతురు గురించి. ఒక కూతురు తండ్రిని, నాన్నా, నేను నిన్ను ఎప్పుడైనా ఏడిపించానా అని అడిగింది. తండ్రి వెంటనే, ఏడిపించావు. ఆ కూతురు ఆశ్చర్యపోతూ, ఎప్పుడు నాన్నా అని అడిగింది. ఆ కూతురికి తండ్రి బదులిస్తూ, అప్పుడు నీ వయసు సంవత్సరం, పాకుతూ ఇంట్లో సామాలన్నీ లాగేసేదానివి. అప్పుడే బుడిబుడి అడుగులు కూడా వేస్తున్నావు. ఒకరోజు అందరూ చేసినట్లే నీకు కూడా అన్నప్రాసన చేశాను. అప్పుడు నీ ముందు డబ్బులు, పెన్ను, పుస్తకం, బంగారం, ఇంకా చాలా వస్తువులు నీ ముందర పెట్టాం. నువ్వు వాటిలో వేటిని ముట్టుకుంటావో చూడాలని ఆతృతతో చూస్తున్నాను. ఎందుకంటే దాన్ని బట్టి నువ్వు ఏమవుతావో అన్న ఒక ఆతృత, చిన్న ఆశ. డబ్బు పట్టుకుంటే గొప్పగా సంపాదిస్తావని, పెన్ను పట్టుకుంటే గొప్పగా చదువుకుంటావని, బొమ్మలు పట్టుకుంటే బాగా ఆడుకుంటావని. అసలు నా కూతురు ఏం పట్టుకుంటుందో అని ఆతృతతో ఎదురు చూస్తున్నాను. నువ్వు అందరినీ చూసి బిత్తరపోయి చూస్తున్నావు. నేను కూడా అలాగే చూస్తున్నాను. కానీ నువ్వు లేచి బుడిబుడి అడుగులతో నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి నా ఒడిలో కూర్చుని నాకు ముద్దు పెట్టావు. అప్పుడేడ్చానమ్మా ఆనందంతో నిన్ను ఎత్తుకొని. దేవుడు మనిషికి ఇచ్చిన విలువైన మణిహారం కూతురు. తండ్రికి తల్లి, ఇంటికి వెలుగు కూతురు. తల్లిదండ్రులకి ఎంత దూరంలో ఉన్నా వాళ్ళని గుర్తుకు చేసుకునేది కూతురే. ఈ స్టోరీ విన్నప్పుడు నా కళ్ళు చెమర్చాయి. అలాగే ప్రతి తండ్రికి కూతురు అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసింది. ఏదేమైనా సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ.